హాయ్ హలో గుడ్ ఈవినింగ్. ఇవాళ పొద్దున్నే లేవగానే ఒక న్యూస్, భూకంపం. తెలంగాణ రాష్ట్రంలో వరంగల్, ఖమ్మం, భద్రాచలం, హన్మకొండ, మేడారం, ములుగు, కరీంనగర్ వీటిల్లో భూకంపం వచ్చిందట. ములుగులో ఎక్కువ శాతం వచ్చింది. అది రిక్టర్ స్కేల్ మీద 5.3గా నమోదైందట. 5.3 అంటే చాలా పెద్ద స్థాయిలో వచ్చినట్టు లెక్క. హైదరాబాద్లో కూడా అక్కడక్కడ స్వల్పంగా కదిలిందని కొన్ని న్యూస్లో విన్నాం మనము. అయితే అసలు భూకంపం అంటే ఏంటి? భూమి పలకలుగా ఏర్పడుతుంది. అంటే 1 by 1 అలా పలకలుగా ఏర్పడి ఒక క్రమ పద్ధతిలో గట్టిగా ఉంటుంది. ఆ పలకలు డిస్టర్బ్ అయినప్పుడు ఈ భూమి కదులుతుంది. అదే భూకంపం. మరి ఎందుకు కదులుతాయి పలకలు అంటే, మనం చేసే మిస్టేక్స్ వల్లనే ఈ భూమి లోపల ఉన్నటువంటి ఆ పొరలుగా ఏర్పడ్డ పలకలు కదులుతాయి. ఎట్లా అంటే, ఇప్పుడు మనం ఇండ్లు కట్టుకునేటప్పుడు కొంత బున్యాది తవ్వుకొని భూమి పైన 5, 6, 10, 12, 20 ఎన్నైనా అంతస్తులు కడుతుంటాం. కానీ తర్వాత ఒక 1980 నాకు తెలిసి 1980 నుంచి టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత భూమి పైన ఎన్ని అంతస్తులు ఉంటాయో భూమి లోపల కూడా అన్ని అంతస్తులు ఉన్నట్టుగా అంత భయంకరంగా భూమిని తవ్వి మనము ఇండ్లు కడుతున్నాం. పరిశ్రమలు అయితేనేమి, అపార్ట్మెంట్లు అయితేనేమి, రకరకాలుగా ఇండ్లు కట్టి ఆ గట్టిగా ఉన్నటువంటి భూమి స్థితిని మనం డొల్లపొడుస్తున్నాం. దానివల్ల ఆ సమతౌల్యత, స్థిరత్వం దెబ్బతింటుంది. అది మనం చేస్తున్న మిస్టేకే కదా. తర్వాత ప్రాజెక్టులు. ఈ ప్రాజెక్టులు అంటే ఏంటంటే, అప్పటి వరకు నీళ్ళు ఉండవు అక్కడ. బట్ ఆ ప్రదేశాన్ని అంతటిని కూడా నీళ్ళతో నింపేసి రిజర్వాయర్లు కొన్ని కిలోమీటర్ల చొప్పున పొడవున మనం రిజర్వాయర్లు కట్టడం వల్ల అప్పటిదాకా మామూలుగా ఉన్నటువంటి గట్టిగా ఉన్నటువంటి నేల ఆ రిజర్వాయర్లు సంవత్సరాలుగా అక్కడ నిలవ ఉండటం వల్ల నాని ఉన్న పొలంగా ఢాల్మని లోపలికి కూలిపోతుంది. అదే భూకంపంలాగా వచ్చింది. ఇవాళ జరిగింది కూడా అదే. ములుగులో అంతకుముందు ఒక 2 months బ్యాకే పెద్ద టోర్నడోలాగా అమెరికాలో వచ్చి ఒక టోర్నడో లాంటిది వచ్చి 80,000 చెట్లను నేలగూల్చింది. ఆ ప్రమాదం మర్చిపోకముందే ఇవాళ భూకంపం. అసలు భూకంపం కొన్ని ప్రాంతాల్లో కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. అయితే ములుగులో NGRI వాళ్ళు లెక్కేసి చెప్పినది ఏంటంటే 40 కిలోమీటర్ల అడుగున భూకంప కేంద్రాలు ఉన్నాయి. కానీ 40 కిలోమీటర్లు దాటి ఇవాళ భూకంపం వచ్చిందంటే ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నాము మనం తెలంగాణ ప్రజలందరూ. తెలంగాణనే కాదు, పక్కన ఉన్నటువంటి ఆంధ్ర గోదావరి తీరంలో కూడా వచ్చినట్టు ఇవాళ అనేక రాష్ట్రాలు. అసలు నిజానికి హైదరాబాద్లో భూకంపాలు రావు, కానీ రావనుకుంటాం. కానీ భూమికి మనం చేసేటటువంటి హాని ఎక్కువైనప్పుడు ఎక్కడైనా వస్తాయి భూకంపం. నాకు తెలిసి 1993లో ఒక పెద్ద భూకంపం వచ్చింది. అది రిక్టర్ స్కేల్ మీద 5.3గా నమోదైంది. ఇవాళ నమోదైనట్టుగానే. ఎంత భయంకరమైన భూకంపం అంటే, అది నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు ఇండ్లు కిటికీలు డోర్లు అన్నీ గరగర మొత్తం జారిపోవటము, నేలంతా కూడా ఇలా అని కదిలిపోవటము, కింద పడుకున్న వాళ్ళు లేవడానికి కూడా అవకాశం లేకుండా గోడను పట్టుకుంటే ఇలా కింద పడిపోవటం, ఇంత భయంకరమైనటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మళ్ళీ అంత స్థాయిలో భూకంపం ఇవాళే వచ్చింది ములుగులో. సో ఎవరికి ఇష్టానుసారంగా బొగ్గు గనులు దవ్వటము, బొగ్గు దొరుకుతున్నా కొద్దీ లోపల భూమిని పొడి చేస్తారా అన్నట్టుగా తవ్వుతున్నారు. బొగ్గు గనులు, మైనింగ్లు, తర్వాత నదుల్లో ఇసుక తవ్వటాలు, ఇసుక తవ్వి తీసుకొచ్చేసి ఇండ్లు కట్టుకోవటాలు, ఇన్ని భయంకరమైన ఎవరి తోచినట్టుగా ఎవరి స్వార్థానికి వాళ్ళు భూమిని ఇట్లా కుళ్ళబడుస్తుంటే, దాని సమతౌల్యతను దెబ్బతీస్తూ ఉంటే మరి భూకంపాలు రాకుండా ఏం చేస్తాయి? భూమికి సహనం ఉంది, కానీ ఎంత సహనానికైనా ఒక లిమిట్ ఉంటుంది కదా. ఉండాల్సిన స్థితిని మనము కుళ్ళబడుస్తున్న కొద్దీ డొల్ల చేస్తున్నప్పుడు భూమి కదలకుంటే ఏం చేస్తుంది? ఎంతసేపు ఇవాళ మనం బాగున్నామా లేదా అనుకుంటే సరిపోతుందా? మన తర్వాత ఒక 100 తరాలు బాగుండాలి కదా. మరి మన పిల్లల్ని భూమి మీద మనం కనీసము, వీళ్ళు ఇంకొక 100 ఏళ్ళు ఉండాలి, మళ్ళీ వాళ్ళకు పుట్టిన పిల్లలు ఇంకో 100 ఏళ్ళు ఉండాలి. మరి వీళ్ళందరికీ మనం ఒక సుస్థిరమైనటువంటి భూమిని, వాతావరణాన్ని ఇస్తున్నామా? అందరూ ప్రభుత్వాలు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, గుండె మీద చేసుకొని ఆలోచించాలి. ఎంత ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఉన్నాం మనం ఇవాళ. ఎంత ప్రమాదాన్ని భూమికి కల్పిస్తున్నాం మనము. మన జనరేషన్స్కి, రాబోయే తరాలకి ఎంత ప్రమాదకరమైనటువంటి ప్రపంచాన్ని అందిస్తున్నాం. ఒకసారి ఆలోచించరా? ప్రభుత్వాలు, ప్రజలు, ప్రతి ఒక్కరు కూడా ఇండ్లు కట్టేటప్పుడు, ప్రభుత్వాలు అయితే ఇండ్లు కట్టడానికి, భూగర్భంలో ఇండ్లు కట్టడానికి పర్మిషన్ తీసేయాలి. తర్వాత ఈ మైనింగ్లు ఎంత స్థాయి వరకు తవ్వాలో అంత స్థాయి వరకే తవ్విన తర్వాత ఇక ఆపేసేయాలి.
తర్వాత సముద్రాల్లో ఆ ఇసుక అంతా కూడా దాన్ని తవ్వేయటం లాంటి వాటికి పర్మిషన్లు తీసేయాలి. ఇటువంటి కొన్ని చర్యలు చేస్తే కనుక ప్రభుత్వాల తరపున బాగుంటుంది. ప్రతి ఒక్కరూ ఎంతసేపు ప్రతి పని కూడా ప్రభుత్వమే చేయాలి అనేది పెట్టుకోవద్దు. ప్రభుత్వం అంటే ఏంటండి, మనలోంచి కొందరు ఎన్నికైన నాయకులే కదా ప్రభుత్వం అంటే. మరి ఆ నాయకులతో పాటుగా మనకి కూడా ఉండాలి ఈ ప్రకృతి పట్ల, ఈ నేల పట్ల బాధ్యత ఉండాలి. బాధ్యత మరిచినప్పుడు అనేక ప్రమాదాలే వస్తాయి కదా. మరి మన బాధ్యత మనం చేయకుండా ఎంతసేపు ప్రభుత్వం ఏం చేయలేదంటే ప్రతి చోటికి ప్రభుత్వమే రావాలా? నీ తిండి నువ్వు తింటున్నావు కదా. ఇప్పుడు మనకు ఆకలేస్తే మన ఫుడ్ మనమే తింటున్నాం. ప్రభుత్వం వచ్చి తినబెడుతుందా? మరి ప్రభుత్వం వచ్చి తినబెడతా అప్పటి వరకు ఎందుకు ఆగట్లేదు? మనిషి తింటున్నారు కదా, ఎవరు ఉద్యోగం వాళ్ళు చేసుకుంటున్నారు కదా. తన శ్వాస పీల్చుకోవడం మీద ఎంత హక్కు ఉంటుందో, ఎంత స్వేచ్ఛ ఉంటుందో, ఈ భూమికి కూడా కొంత స్వేచ్ఛ ఉంటుంది. ఆ భూమికి ఉన్నటువంటి స్వేచ్ఛను నాశనం చేసే హక్కు ఎవరికి లేదు. కాబట్టి ఏ కారణాల వల్ల భూకంపాలు వస్తాయో అన్నది మనం తెలుసుకున్నాం. కాబట్టి ఇక మీదట భూకంపాలు రాకుండా, నిజంగా చెప్పాలంటే హైదరాబాదు అంటే తెలంగాణ చాలా ప్రమాదంలో ఉన్నట్టే లెక్క. ఇవాళ జరిగిన ఇన్సిడెంట్ కనుక చదివితే, తెలుసుకుంటే, ఆలోచిస్తే మనం చాలా ప్రమాదంలో ఉన్నాం. మరి ఈ ప్రమాదం నుంచి మనం ఇంకొక 40 ఏళ్ళలో 50 ఏళ్ళలో తర్వాత మన టైం అయిపోతుంది. మరి మన తర్వాత పిల్లలు ఉన్నారు కదా, వాళ్లకు ఎటువంటి ప్రపంచాన్ని మనం అందిస్తున్నాము ఒకసారి ఆలోచించాలి అని ఈ చిన్న వీడియో. కొంచెం ఇవాళ చాలా బాధేసింది. అయ్యో, నా తర్వాత నా పిల్లలు, వాళ్ళ పిల్లలు ఎలా ఉంటారు ఈ భూమి మీద అని చాలా బాధగా ఉంది ఇవాళ పొద్దున్న నుంచి ఈ న్యూస్ విన్న తర్వాత. ఇది మొదలు కాదు, ఇంతకుముందు ఎన్నో ఉన్నాయి. ఇది అంతము కూడా కాదు, ఇంకెన్నో వస్తాయో కదా. కాబట్టి ప్రజలు ఎంతసేపు మనం ఇంట్లో ఉంటున్నామా, తింటున్నామా, ఉద్యోగం చేసుకుంటున్నామా, హ్యాపీగా పడుకుంటున్నామా, మళ్ళీ లేస్తున్నామా, ఇది కాదు. ఎటువంటి సొసైటీని మనం ముందు తరాలకు అందిస్తున్నాం అనేది ఆలోచించాలని ఈ వీడియో. థ్యాంక్ యూ.